నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య చావును రాజకీయ రంగు పులుముతున్నారు. మరి దీనిపైన అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏమన్నారు, ఆయన అన్న వ్యాఖ్యలు సమంజసమేనా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ లింగమయ్య చావుని రాజకీయ రంగు పులుముతున్నారని చెప్పుకోవచ్చు సార్. మరి మొత్తానికి ఈయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే మమ్మల్ని అడ్డుకున్నారు అని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. మరి అదే విధంగా మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని కాదు, ఇప్పుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే దమ్ము మీకుందా అని చెప్పి టీడీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు సార్. మరి ఏంటి సార్ అసలు ఆయన హత్య ఏంటి, మరి ఏం జరుగుతుంది అసలు? అంటే ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం అయింది రాప్తాడు. ఎవరికి పెద్దగా తెలిసినటువంటి వ్యక్తి కాదు ఇతను. కానీ ఈసారి ఇక్కడ గనక పరిటాల సునీత గెలిస్తే నేను మీసం తీయించేసుకుంటాను ఒక మీసం అని ఛాలెంజ్ చేశాడు. అలాగే రాష్ట్ర ప్రజలకు గుర్తున్నాడు ఇతను. సో అన్నట్టుగానే చిత్తుగా ఓడిపోయారు. అక్కడ పరిటాల సునీత గారు మంచి మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత వెళ్ళి మీసం తీయించుకోయా అంటే అదిగో ఇదిగో అన్నాడు, కానీ ఇప్పటివరకు ఆ కార్యక్రమం చేయలేదు. మొదటి నుంచి కూడా దుందుడుకు స్వభావం అవుతుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతను చేసిన రాజకీయాలు కానీ వ్యవహరించిన తీరు, దీనికి తోడు ఇతని సోదరుడు కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంతకంటే గొప్పడు. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో దాని మూలానే దారుణంగా ఓడిపోయారు. అక్కడ ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడ అవకాశం దొరుకుతుందా అనేటువంటిది ఎదురు చూస్తూ కూర్చున్నటువంటి సమయంలో మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో అసలు ఆ విజువల్స్ కూడా మనం చూసాం. అదే సినిమాలో కనుక ఫ్యాక్షన్ సినిమాల్లో సర్రను వచ్చి సుమోలో నుంచి దిగి పరిగెత్తారు చూసారా, ఆ రకంగా వెనకాల ఒక కెమెరామెన్ పెట్టుకొని అసలు హీరోలాగా అక్కడికి వెళ్ళటం, పోలీసులు నివారించడం, కాసేపు తోపులాట జరగటం, కెమెరాల్లో విజువల్స్ వచ్చినాయి అనుకోగానే వెనక్కి వెళ్ళటం, ఇది మామూలు అయిపోయింది కదా. సో అసలు అగ్గి అక్కడ డ్రా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ లింగయ్య అనేటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆయన కనుక నిజంగా గొడవలో కనుక చచ్చిపోయారనేటువంటిది ఉంటే దానికి ప్రధాన కారకుడు ఇతనే. సో ఆ రాజకీయాన్ని రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ చావుకి కారణమైనటువంటి వ్యక్తి ఇతనే అవుతాడు. ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ చేస్తూ గొడవలు అనేటువంటివి లేకుండా, ఆ మొట్టమొదటి అధికారంలో వచ్చిన ఒక నెల 2 నెలలు కొంచెం ఆ కేడర్ ఆవేశపడి కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగినా ఆ తర్వాత ఏమీ జరగట్లేదు. జరగకుండా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఇతని మరణం అనేటువంటిది వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అదృష్టం లాంటిది. ఎందుకంటే గత 9 నెలలుగా మనం కనుక వైఎస్ఆర్సీపీ రాజకీయం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళాలి. ఆ సందర్భంలో మాత్రమే ఆయన బయటికి రావటం, లేదా ఎవరైనా తనకు ముఖ్యమైనటువంటి లీడర్ జైలు కన్నా వెళ్ళాలి. ఈ 2 సందర్భాల్లోనే ఆయన పరామర్శకు రావడం మనం చూసాం ఇంతకాలం. కాబట్టి నిన్న జరిగినటువంటి ఉగాది పండగకి కూడా అటెండ్ కానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చూసాం మనం. కేవలం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆఫీస్ ఇన్ఛార్జి లేళ్లపిరెడ్డి గారును అంబటి రాంబాబు వీళ్ళిద్దరే పూజా కార్యక్రమం నిర్వహించారు. సో మరి దానికి కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఖచ్చితంగా బయలుదేరి వస్తారంటంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అక్కడ ఒక డెడ్ బాడీ అనేటువంటిది దొరికింది కాబట్టి. అక్కడికి రాగానే రాజకీయం చేయటం, అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడతారనేది కూడా మనం చెప్పొచ్చు. చూసారా, చంపేశారు, పథకాలు ఏమైనాయి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఏమైనా, ఇదే కదా ప్రతిసారి మాట్లాడుతుంది ఆయన మాట్లాడే ఉపన్యాసం కూడా ముందే మనం చెప్పొచ్చు, చూడాల్సిన పని లేకుండా. సో అలాంటి సందర్భంలో మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు ఆపగలరా అని ఈయన ఛాలెంజ్ చేయటం అంటే ఏంటంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరు ఆపరు, ఎందుకు ఆపుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తే ఎవరన్నా ఆపారా? వెళ్ళిన ప్రతి చోట మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఆయనే అబాస్పాలు అవుతున్నాడు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, పరామర్శకు వెళ్తే ఎలా మాట్లాడాలి, ఎలా హావభావాలు పెట్టాలి, బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి ప్రెస్ ముందు అనేటువంటిది ఆయనకి తెలియకుండా ఒకదాని బదులు ఒకటి మాట్లాడి ప్రెస్ వాళ్ళు గట్టిగా 4 ప్రశ్నలు వేస్తే వాచి చూపించో పేపర్లు చూపించో పారిపోతున్నాడు. మనం గతంలో అనేక సార్లు చూసాం. కాబట్టి ఇంకొకసారి వస్తాడు, ఇంకొకసారి పరామర్శ చేస్తాడు, ఇంకొకసారి ప్రెస్తో మాట్లాడతాడు, నవ్వుల పోలే వెళ్తాడు. ఇదే కదా జరిగేది. దానికి బలవంతంగా ఆయన ఆపాల్సిన పరిస్థితి ఏముంది? నువ్వంటే రౌడీ షీటర్లాగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి, శాంతి భద్రతకు అక్కడ విఘాతం కలుగుతే అవకాశం ఉంది కాబట్టి, నీ గత చరిత్ర తెలుసు కాబట్టి
ప్రజల్ని ఎలా రెచ్చగొడతావో తెలుసు కాబట్టి నిన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఘర్షణ నివారించడం అనేటువంటిది పోలీస్ చర్యల్లో ఒక భాగం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే పరామర్శకని బయలుదేరితే మీరు ఆయన ఇంటికి తాళ్ళు కట్టేసినటువంటి సంఘటనలు లేవా, గుర్తులేవా? మరి ఆయన ఇంట్లో నుంచే బయటికి రానివ్వకుండా పెట్టారు కదా సాక్షాత్ ఒక మాజీ ముఖ్యమంత్రిని. కానీ ఇవాళ ప్రభుత్వం అలా చేయటం లేదు కదా. మీరు ఎక్కడికంటే అక్కడికి ఫ్రీగా వెళ్ళి నిజంగా వాళ్ళు నిర్బంధించాలంటే పెద్ద సమస్య. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక అడుగు కూడా బయట పెట్టకుండా చుట్టూ నిర్బంధించడం అనేటువంటి పెద్ద సమస్య కాదు కదా. కానీ వాళ్ళ తప్పు లేదు. అక్కడ జరిగినటువంటిది ఇద్దరి మధ్యన ఘర్షణ చెదురుముదుగా జరుగుతూనే ఉంటాయి. దాంట్లో ప్రభుత్వం భయపడాల్సిన పనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపాల్సినటువంటి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రెచ్చగొట్టాలి అనేటువంటి భావంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనేటువంటి మోటోతో వస్తే మాత్రం ఖచ్చితంగా ఆపుతారు. సార్ మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారినే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారినే కానివ్వండి, చాలాసార్లు ఎక్కడికక్కడ నిర్బంధించారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఎలా రానివ్వకుండా ఉంటారో మేము చూస్తాం అనే సవాల్ని మనం ఏ విధంగా చూడాలి? అదే నేను అనేది రెచ్చగొట్టే భావనలో అనమాట. అంటే ఈయన అనగానే వాళ్ళందరూ వచ్చి ఆయన అడ్డుకోగానే ఈ కార్యకర్తలందరూ కూడా ఎగబడాలి, గొడవ అవ్వాలి, వాళ్ళు వీళ్ళని కొట్టాలి, వీళ్ళు రాళ్ళు వేయాలి. ఇది వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు అంగళ్ళు అని ఒక చోట పొంగనూరు దగ్గర జరిగింది ఒక సంఘటన. చంద్రబాబు నాయుడు గారు ఆయనంతటా ఆయన దీంట్లో వెళ్తున్నారు యాత్రలో, వాళ్లే రాళ్ళు వేసి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. దాంట్లో కూడా అరెస్ట్ చేయాలని చూశారు. అలాంటిది గత ఈ 9 నెలల కాలంలో అనేక పరామర్శల కోసం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడన్నా ఆపినట్టు కానీ నిర్బంధించినట్టు కానీ చూసారా? లేదు కదా. సో అది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ పనితీరు. మీరు పద్ధతిగా శాంతియుతంగా వెళ్ళి పరామర్శ చేసినంత వరకు ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. మీ కార్యకర్త చనిపోయినప్పుడు పరామర్శకి వెళ్ళటంలో ఎలాంటి తప్పు లేదు. వెళ్ళిన తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తేనే అభ్యంతరకరంగా ఉంటుంది. కాబట్టి సమయాన్ని సందర్భాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మొదలైనప్పుడు ప్రజల్లో అతను పోగొట్టుకున్నటువంటి క్రెడిబిలిటీ అనేటువంటిది కొంతైనా రీగెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమయం సందర్భం లేకుండా ఎక్కడికి పోయినా మైకుల ముందు వచ్చేసి నీకు 15,000 నీకు 15,000 అని మొదలుపెట్టాడు అనుకోండి, మీమర్స్కి ఆయన మంచి ఫుడ్ ఇచ్చినట్టుగా అవుతుందే కానీ ప్రజల్లో సీరియస్నెస్ రాదు. అందుకని ఈ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీన్ని మనసులో పెట్టుకొని కార్యక్రమం చేస్తే బాగుంటుంది. కానీ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇంకా దిగజారే పరిస్థితి ఉంటుంది, కానీ ఉపయోగం లేదనేది నా భావన. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.